మన పురాణ ఇతిహాసాలు సమాజానికి నిత్య దిక్సూచికలు. ఇవి చైతన్య దీపికలు. రామాయణమేమో ఒక ఆదర్శ శాస్త్రం, మహాభారతమేమో ఒక ధర్మశాస్త్రం, శ్రీమద్ మహాభాగవతము ఒక మోక్షశాస్త్రం. శ్రీమన్నారాయణుడి దశావతారాల లీలా వైభవమే శ్రీమద్ భాగవతం. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, ముచుకుందుడు, కుచేలుడు, గజేంద్రుడు ఇటువంటి ఆధ్యాత్మికవేత్తల యొక్క గాథల ద్వారా సమాజానికి జ్ఞానాన్ని అందించే మోక్ష శాస్త్రమే శ్రీమద్ భాగవతం. దీన్ని సంస్కృతంలో వ్యాస మహర్షి దాన్ని రచించగా దాన్ని తెలుగులో బొమ్మెర పోతనామాత్యుడు ఆయన శిష్యులు ఈ యొక్క 12 స్కందాలను 335 అధ్యాయాలను ఈ యొక్క 18,000 శ్లోకాలను ఆంధ్రీకరించడం జరిగింది. భాగవతాన్ని వారం రోజుల పాటు భక్తితో చదివినా విన్నా మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కలియుగ ఆరంభంలో గంగానదీ తీరాన మొట్టమొదటి భావ సప్తాహం ఈ భూమి మీద శుక మహర్షి అధ్యక్షతన పరీక్షిత్తు మహారాజు నిర్వహణలో జరిగింది. ఈ యొక్క భావ సప్తాహం కారణంగా పరీక్షిత్తు మహారాజు యొక్క ఆత్మ వైకుంఠవాసినటువంటి శ్రీమన్నారాయణ పరమాత్మలో లీనం కావడం, ఆ విధంగా మోక్షప్రాప్తి కలగడం జరిగింది. కాబట్టి భాగవత సప్తాహం యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. అటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మడూరు గ్రామంలో భాగవతోత్తములు, భక్తాగ్రేసరులు, మడూరు గ్రామ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరందరూ కూడా మోక్ష ప్రాప్తికి అర్హులైతారని ఆ పరమేశ్వరుని, ఆ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.